ఆదివాసీల సామాజిక ఆర్థిక వికాసంతోనే సమగ్ర ప్రగతి సాధ్యమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేక ఆదివాసీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు కొత్త పథకాలు అమలులోకి తీసుకొస్తున్న లక్ష్య సాధనలో చిత్తశుద్ధి కొరబడిందని విమర్శించారు చాడ వెంకటరెడ్డి. ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యం ప్రకటించిన తర్వాత కూడా 30 ఏళ్ళు గడుస్తున్నా ఎక్కడ వేసినా కూడా హక్కుల్లా ఉండడము ఎంతవరకు కరెక్టు అంటే ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తారా? నక్సలైట్ సంబంధం ఉన్న కేసులు పెట్టి జైల్లో పెడతారా? మరి పెద్ద ఎత్తున గిరిజన సమైక్య ఉద్యమాలు చేస్తాం. అనేక సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘాలు కూడా ఒక సమన్వయంతో ఒక వేదిక మీదకి వచ్చి ఈ ప్రభుత్వాలకు ఆదివాసీ గిరిజనుల హక్కులు ఇవ్వకపోతే ఇక మన సర్కార్ నడవనివ్వరు, మన ఎంబడి పడతారు. ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కూడా మానవాళి అధునాతన ప్రపంచంలో అడుగుపెట్టినప్పటికీ ఇంకా ఆదివాసీల బతుకులు ఎక్కడ వేసిన కొన్ని అక్కడలాగే ఉన్నాయి. అందుకనే ఆదివాసీలు ప్రపంచవ్యాప్తంగా మరి మేము కూడా మనుషులమే, మాకు కూడా హక్కులు కావాలా, మానవ హక్కులు కావాలా, మనిషి బతికే హక్కు కావాలా, జీవించే కావాలా. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, దాదాపు 200 పైబడి దేశాలు ఉంటాయి. ఈ దేశాలన్నిటికీ తలమానికి అంటే ఓ రకంగా సమన్వయకర్తలాగా ఉండేది ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి 1994లో ఆదివాసీ గిరిజనుల హక్కుల దినంగా ఈ రోజును ప్రకటించింది. అంటే ఇది మనందరి పోరాట పద్ధతి గర్వకారణం.